ఆయన నమస్తే. నమస్తే సార్. నగిరిలో రోజా పరిపాలన ఎలా ఉంది? చాలా చక్కగా ఉంది. చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఉమ్, మేడం గారు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కరికి బాగానే చేస్తా ఉన్నారు. ఈ రోజు మేడం గారు మా నగరి నియోజకవర్గంలో ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి మేడం గారు ఇల్లు కట్టుకుంటూ ప్రజల సమస్య తెలుసుకుంటూ చాలా చక్కగా అభివృద్ధి చేస్తా ఉన్నారు నగరి నియోజకవర్గాన్ని. ఓకే, ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు, జగన్ గారిని ఈసారి ఎలాగైనా ఓడించాలనేసి పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కలిసినారనమాట. ఈసారి ఎలా ఉండిపోతుంది ఎలక్షన్స్ లో? సార్ నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకొచ్చేసింది కాబట్టి బీజేపీతో గాని జనసేన అంటే వాడి పేరు పిఎస్పీకే పనికి మాలిన పవన్ కళ్యాణ్ అతనికి మాట్లాడడమే తెలియదు. ఒక్కొక్క స్టేజ్ మీద పోతే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ ఏం చేస్తాను చూడంటాడు. జగన్ ని వెంట్రుకు కూడా పేకలేరని చెప్పి మనం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గాని బీజేపీ గాని టీడీపీ గాని జనసేన గాని 3 పార్టీలు కాదు కదా, 300 పార్టీల కుమ్మకైనా రాబోయే 2024 కురుక్షేత్ర యుద్ధంలో మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి సవాల్ విసురుతున్నాను సార్. రియల్ గా చెప్తున్నాను. అసలు ఇప్పుడు పథకాలన్నీ బాగిస్తున్నాడా? చాలా చక్కగా అందుతా ఉంది సార్. అందరికీ అందుతున్నాయా? పెన్షన్స్ అందుతా ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నాడంటే 2024లో మేము గెలిస్తే పెన్షన్ జగన్ 3000 ఇస్తే ఈయన 4000 ఇస్తా అంటున్నాడు. పిల్లలకి అమ్మఒడి పథకం ఒక పిల్లలకి ఇస్తే వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటున్నాడు. 18 ఏళ్ళ వయసు దాటితే 1500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తా అంటున్నాడు. బస్సులో అంతా లేడీస్ కి ఫ్రీ అనేసి అంటున్నాడు. గ్యాస్ వచ్చి 3 ఫ్రీ అనేసి అంటున్నాడు. జగన్ కంటే మంచి ఉన్నాడు కదా ఇచ్చేస్తామనేసి. ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ చంద్రబాబు కూడా ఉన్నట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు కూడా చేసింది లేదు. ఎందుకంటే ఆయన 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం సార్. ఈ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ 45 సంవత్సరాలు ఎందుకు అభివృద్ధి చేయలేదు ఆంధ్ర రాష్ట్రాన్ని? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులను ఓర్వలేక ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను సార్, వాలంటీర్ వ్యవస్థ ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారిని? వాలంటీర్ వ్యవస్థను నిలిపేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఒక్క నెల పాటు వాలంటీర్ వ్యవస్థ పని చేయకుండా పోయినందువల్ల ప్రతి ఒక్క అవ్వాతాత గాని ప్రతి ఒక్కరు పెన్షన్ కోసం చాలా ఇబ్బంది పడిపోతా సచివాలయాలు గడిపి లైన్లు నిలుచుకుంటా వడదెబ్బ కొట్టుపోయి చాలా మంది అంటే ఇప్పుడు టీవీలో చూస్తా ఉన్నాం, చాలా మంది ముసలి వాళ్ళు చనిపోవడం, అవ్వాతాతలు చనిపోవడం జరుగుతా ఉంది. కారణం చంద్రబాబు నాయుడు. దీనికంతా వాలంటీర్స్ కి 10,000 ఇస్తా అంటున్నాడు అధికారంలోకి వస్తే. ఆయన ఇచ్చే 10,000 ఇంతకు ముందు ఆయన ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. 2014 నుంచి 2019 వరకు ఏ అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు? అప్పుడంతా ఇచ్చిన హామీలు అంతా నిర్వర్తించాడు సక్రమంగా? నేను అడుగుతున్నా. ఓకే, పవన్ కళ్యాణ్ ఇంత ముందు జరిగిన ఒక సభలో టీడీపీ వైసీపీ వాళ్ళందరినీ గుడ్డలూరు తీసి మరి కొట్టి రోడ్లో తీసుకుని వెళ్తాను, లోకేష్ కూడా అందరినీ కడ్రాయిల మీద తీసుకుని వెళ్తాను అనేసి చెప్పాడు. సార్ లోకేష్ అంటే అసలు వాడికి లోకేష్ గారికి మాట్లాడడమే తెలీదు. నిన్న పుట్టిన బిడ్డలాగా మాట్లాడతాడు ఆయన పప్పుగాడు. ఈయన గుడ్డలు విప్పి కొట్టేదానికంటే అంతవరకు ప్రజలంతా ఊరికే ఉంటారంటారా? నీ ఇష్టంగా నువ్వు నోరు జారిపోవడం. ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు ప్రజలతో ఎలా ప్రవర్తించాలి? వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు నా కొడకంటే వాడికి పుట్టాం మేము. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఎప్పుడు మేము పవన్ కళ్యాణ్ గాని. ఏముంది జనాలు చూసి నువ్వు విరవీగిపోతున్నావు. ఒక్క సీటు కొట్టుకున్న పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడే మాటలు పద్ధతి సరిలేదు. పద్ధతి మార్చుకోమంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా ఇంతకు ముందుగా ఏం చేశారు? వాలంటీర్ వ్యవస్థ మీద వాలంటీర్ వ్యవస్థ మీద తప్పుడు ప్రచారాలు చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గాని ఇదే పవన్ కళ్యాణ్ గాని. ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థకు 10,000 రూపాయలు ఇస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి నువ్వేంది 10,000 ఇచ్చేది? నువ్వు పెట్టు, కొత్తగా చూద్దాం. నువ్వు 3 సిలిండర్ ఇస్తానంటున్నావు, అది నిజమేనా? అంటే నువ్వు చేసేది మాత్రం అప్పు. 2014 నుంచి 2019 వరకు 2,15,000 కోట్లు ఏం చేసావు? ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంది. మేము అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నాం. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 1,85,000 కోట్లను ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునేసి ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతి సంక్షేమ పథకం కదా, అమ్మఒడి గాని, చేయూత గాని, జగనన్న ఆసరా గాని, జగనన్న విద్యా దీవెన గాని, జగనన్న వసతి దీవెన గాని, ఇలా అనేక పథకాల కింద ప్రజాధనాన్ని ప్రజలకు అందించడం జరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు చేయడం లేదు? ఇప్పుడు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చేయొచ్చు కదా, అధికారంలో ఉంటేనే చేయాలి. మీరు కరోనా పరిస్థితులు ఎక్కడికి పోయారు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఎక్కడికి పోయింది ఈ 3 పార్టీలు? ఇప్పుడేమో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి 3 పార్టీలు కుమ్మక భయంతో నీ 45 రాజకీయ అనుభవం చెప్పావు చంద్రబాబు నాయుడు. నీ 45 సంవత్సరాల రాజకీయ అనుభవము 45 రోజులు రాజమండ్రి జైల్లో కూర్చొని ఉన్నావు. నిన్న వచ్చినవాడే మా అన్న జగనన్న, ఒప్పుకుంటా. నువ్వేం చేస్తావు? మీ నాయన మీ తండ్రి నన్ను ఏం చేయలేకుండా పోయాడు, నువ్వేం చేస్తావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు
కొత్తగా పార్టీ పెట్టి 2019లో 150 సీట్లు కొట్టడం జరిగింది. నువ్వు 45 సంవత్సరాల్లో ఎన్ని సీట్లు కొట్టావు చెప్పమంటా. నువ్వేంటో నీ బతుకు ఏంటో ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈసారి నగిరిలో రోజా గారు గెలుస్తారా? డెఫినెట్లీ గెలుస్తుంది సార్. మేడం గారు నెక్స్ట్ సారి కాదు కదా, జగన్ అన్న ఉన్నంత వరకు మేడం గారు గెలుస్తూనే ఉంటారు. ఇది మాత్రం కన్ఫర్మ్ గా సవాల్ విసిరి చెప్తాం. ఓకే, ఇప్పుడు ప్రచారానికి మేడం అందరి ఇంట్లోకి వస్తున్నారా? ప్రతి ఒక్క గడప తొక్కుతున్నారు సార్. మేడం గారు ప్రతి ఒక్క గడప తొక్కి మీకు ఎలాంటి సమస్య ఏదైనా ఉంటే చెప్పండి చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించి ఈ రోజు మేడం గారు నగిరి నియోజకవర్గంలో ఇల్లు కట్టుకునేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్క పేదవాడికి కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. వికలాంగులకి ద్విచక్ర వాహనాలు అందించడం జరుగుతుంది. ఇదే కరోనా పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి వెళ్లి పరామర్శించారు మేడం గారు. అలాంటి రోజమ్మ గారు నెక్స్ట్ రాబోయే 2024 మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేడం గారు అఖండ మెజారిటీతో గెలుస్తారు నగిరి నియోజకవర్గంలో. సూపర్ అన్న, థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.